నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మీ యాంకర్ ప్రేరమేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎట్టకేలకు కలువకుర్తే లిఫ్ట్ మోటార్లు ఆన్ చేసిన ప్రభుత్వం. హరీష్ రావు బీఆర్ఎస్ హెచ్చరికలతో కదిలిన యంత్రాంగం. కేసీఆర్ హయాంలో పుష్కలంగా ఎరువులు, కాంగ్రెస్ పాలనలో కరువు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సరఫరా కేంద్రాల దగ్గర రైతుల పడిగాపులు. పెండింగ్ బిల్లుల మంజూరు కోసం మాజీ సర్పంచుల ఆందోళన. మంత్రుల పర్యటన సందర్భంగా మహబూబాబాద్లో నిరసన. ఓడిపోయిన కాంగ్రెస్ నేతల ద్వారా ఆలయాలకు ప్రభుత్వ చెక్కుల పంపిణీ. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం తీరుపై ఎమ్మెల్యే మాధవరం ఆగ్రహం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అక్రమాలు జరిగాయని బేతంపూడి పేదల ధర్నా. తెలంగాణలో సాధారణం కంటే 12% తక్కువ వర్షపాతం నమోదు. 3 రోజులు రాష్ట్రానికి తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన. ఇక టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి జిలెటిన్ స్టిక్స్ ఇతర పేలుడు పదార్థాల సరఫరా కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. పరారీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు సురేందర్ రెడ్డిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఇక జిలెటిన్ స్టిక్స్ ఇతర పేలుడు పదార్థాల సరఫరా కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవీందర్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి ఏ ఆధారాలు సేకరించారు, వాటి గురించి డీటెయిల్స్ ఉన్నాయా? దాదాపుగా పిసిసి ప్రధాన కార్యదర్శి అదేవిధంగా బాన్స్వా ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ హిందూప్రియ భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మొన్న అరెస్టు కావడం జరిగింది. జిలెటిన్ స్టిక్స్ అదేవిధంగా పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసులో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అతని పైన ఛార్జ్ షీట్ కూడా నమోదు చేయడం జరిగింది, రిమాండ్ కు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా సంచలనం కలిగించే విషయాలను బయటకు వస్తున్న ఒక అంశం పట్ల పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేలుడు పదార్థాలు ఒక చోట నిల్వ ఉంచి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఇతర వెంచర్లు చేసే వ్యక్తులకు సరఫరా చేస్తున్నానని అభియోగం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆ అభియోగం తగ్గట్టుగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి వెంచర్లు అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన వెంచర్లకు సంబంధించిన కీలక ఆధారాలు అదేవిధంగా జిలెటిన్ స్టిక్స్ సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు క్లియర్ గా కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని దర్యాప్తు కింద మలుచుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఈపాటికే 4 వ్యక్తులు అరెస్ట్ కావడం జరిగింది. ఇందులో 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. అందులో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సహోదరుడు సురేందర్ రెడ్డి కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను అబ్స్కాండ్ కావడం జరిగింది. 3 రోజుల నుంచి పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేయడం జరిగింది. ఎక్కడున్నాడు అనే అంశం పైన ఇదే లొకేషన్ కొద్ది మేరకు ట్రేస్ చేయడం జరిగింది. ఆ తర్వాత తప్పించుకున్నాడనే పోలీసుల వర్షన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో టీసీసీ సంబంధించినటువంటి కీలక నేత ఈ మందుగుండు సామాగ్రి సప్లై కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి పార్టీ కూడా ఆ వైపు కూడా ఆలోచన చేస్తుంది. అధికార పార్టీ నేత కాబట్టే కేసులో తాత్సారం జరుగుతున్న అంశం కూడా అభియోగం కూడా ప్రధానంగా వినబడుతుంది. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసులో ఉన్నటువంటి కీలక ఆధారాలను కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా ఈ అంశంలో 3 రోజుల నుంచి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సురేందర్ రెడ్డి దొరికితే మరిన్ని ఆధారాలతో పాటు అసలు జిలెటిన్ స్టిక్స్ దాదాపుగా 1600 పైచిలుక జిలెటిన్ స్టిక్స్ పెట్టుకోవాల్సిన
అవసరం ఏముంది, ఈ నేపథ్యంలో ఎవరెవరికి సప్లై చేశారు, వెంచర్ల కోసమే వినియోగించారా లేకపోతే ఇతరత్ర ఏదైనా పర్సనల్ ఎజెండా ఉందా అనే అంశం పైన పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేలుడు పదార్థాల నిషేధ చట్టం ఉంది కాబట్టి దాదాపుగా ఇక్కడ నుంచి సరఫరా చేయడం కానీ వాళ్ళు తెలిసి చెప్పకపోవడం కూడా నేరమే కాబట్టి అవుతుంది కాబట్టి దీంట్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారనే అంశం పైన క్లియర్ గా వారికి కూడా నోటీసును సర్వ్ చేసే అంశం పట్ల పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో వెంచర్ కోసం వినియోగించారా లేదా ఇతర ఏదన్నా పర్సనల్ ఎజెండా ఉందనే అంశం పైన పోలీసులు లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ప్రజల నుంచి డిమాండ్ వినబడుతుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది కాలం నుంచి వెంచర్ ను తమకు సంబంధం లేదు వేరే వ్యక్తులకు అమ్మి వేశామని ఈపాటికే మున్సిపల్ మాజీ చైర్మన్ ఇందుప్రియ చెప్పిన నేపథ్యంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి లావాదేవీలు అదేవిధంగా ఎవరెవరికి సప్లై చేశారనే అంశం పైన కూడా పోలీసులు క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రవీందర్, ఇంతకు ముందు ఇట్లాంటి కేసులు వీళ్ళకి సంబంధించి బయటకు రావడం ఏమైనా ఉన్నాయా? ఇది ఫస్ట్ టైం ఈ పదార్థాలు ఇలా దొరకటం? మొదటిసారిగా ఈ కేసును పోలీసులు కామారెడ్డి జిల్లాలోనే పెద్ద మొత్తంలో డంపింగ్ ఇది మొదటిసారే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం చిన్న చిన్న బండరాల కోసం వినియోగిస్తే సరిపోతుంది కానీ దాదాపుగా ఇది మారణ ఆయుధాలకు సంబంధించిన అంశం కాబట్టి పేలుడు పదార్థాలు ఒకవేళ బ్లాస్టింగ్ అయితే పెద్ద మొత్తంలో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఇది వెంచర్ల కోసం బండరాలను తొలగించడానికి తీసుకొచ్చినామని చెప్తున్నారు. కాకపోతే మొదటిసారిగా ఈ డంపును స్వాధీనం చేసుకున్నట్లుగా పూర్తిగా పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలలో ఎక్కువగా కనబడే ఈ జిల్టెన్సిక్స్ అదే రిటర్నియం సంబంధించిన అంశం కాబట్టి దీన్ని క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరి ఇక్కడ ఉందా ఇంకా మిగతా చోట్ల ఎక్కడైనా దాన్ని డంప్ చేసి పెట్టారా, చేస్తే ఏ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చారు, పూర్తిగా మైనింగ్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అదే ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వాల్సింది ఉంటుంది. పూర్తిగా దీనికోసం ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. క్షుణ్ణంగా క్లియర్ గా ఎక్కడెక్కడ ఏం జరిగిందన్న అంశం పట్ల క్లారిటీగా పోలీసులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే ఇంకా నిజాలు నిగ్గుతేలే ప్రమాదం ఉంటుంది. ఎవరైతే అబ్స్కాండ్స్ ఉన్నారో సురేందర్ రెడ్డి దొరికితే తప్ప పూర్తి కీలక ఆధారాలు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. దానికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పోలీసులు చెప్తున్నారు 2-3 రోజులుగా ఖచ్చితంగా అబ్స్కాండ్స్ ఎవరైతే ఉన్నారో సురేందర్ రెడ్డిని పట్టుకొని తీరుతామని చెప్తున్నారు. చూడాలి. ఇక్కడ నుంచి ముఖ్యంగా అధికార పార్టీ నేత, ముఖ్యంగా మొన్నటి వరకు కామారెడ్డి జిల్లాలో కీలకంగా ఉన్న నేత, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కామారెడ్డిలో పోటీ చేసిన సమయంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో అత్యంత కీలకంగా వివరించి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోస్ట్ వరకు వెళ్ళాడంటే దీని వెనకాల బలమైన రాజకీయ నాయకుల అండదండ ఉంది అని, అదేవిధంగా ముఖ్యమంత్రి సహోదరుడు కొండలరెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఈ కేసును తాత్సారం చేసేందుకు ప్రయత్నాలు ఉంటాయని కూడా వర్షం ఉంటుంది. ముఖ్యంగా స్థానిక లీడర్ల నుంచి అదేవిధంగా స్థానిక నాయకుల నుంచి డిమాండ్ ఒకటే వినబడుతుంది. ప్రతి అంశాన్ని క్లియర్ గా క్షుణ్ణంగా పరిశీలన చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఆ మందుగుండు సామాగ్రి దొరికిన సమయంలో వెల్ స్కూల్ అనే స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్లో చాలా మంది విద్యార్థులు చదువుతారు. చదువుతున్న సమయంలో ఏదైనా పేలుడు సంభవిస్తే అత్యంత ప్రమాదకరంగా ఉంటుందనే భయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అదే డిటోనేషన్ పేలితే మరి ఇక్కడ కామారెడ్డితో పాటు చుట్టుపక్కల గ్రామాలుగా పూర్తిగా ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని భయాందోళనలో కూడా ప్రజలు ఉన్నారు. పూర్తిగా దర్యాప్తు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఆయన రవీందర్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే జిల్టన్ స్టేక్స్ పేలుడు పదార్థాల సరఫరా కేసులో కామారెడ్డి పోలీసులు స్పీడ్ పెంచారు. నిందితుడు సురేందర్ రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ఇదివరకే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, ఛార్జ్షీట్ ఫైల్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు బృందాలు పోలీసుల దగ్గర పలు కీలక ఆధారాలు కూడా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అండ్ మొత్తానికి చూసుకుంటే ఇది వెంచర్ కోసం ఈ పేలుడు పదార్థాలను యూజ్ చేస్తుంటారేమో అన్న కోణంలో కూడా చూస్తున్నారు. కాకపోతే కేవలం వెంచర్ కోసమే చేశారా, ఇంకా దేనికోసం చేశారనేటువంటి విషయాలు ఇంకా పోలీసులు తేలాల్సి ఉంది. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలపై కాంగ్రెస్ పార్టీ నేతల కన్ను పడింది. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ రద్దు చేస్తామని మాయ మాటలు చెప్పి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. వారికి కేటాయించిన ఇంటి స్థలాలు ఇవ్వకపోగా భయపెట్టి అడ్డికి పావుసేరుకు స్థలాలను కొల్లగొడుతున్నారు. రైతులను భయభ్రాంతులకు గురి చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న రంగారెడ్డి జిల్లా సీనియర్ నేత వెంకట రమణారెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్
పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫార్మా పేరుతో రైతులను ఆగం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ కంచెలు వేస్తూ సర్వేలు చేస్తూ రైతులను ఈ భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ ప్లాట్లకు సంబంధించి కూడా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రంగారెడ్డి జిల్లా సీనియర్ నేత వెంకటరామరెడ్డి ఉన్నారు. వారు అడుగుదాం. సార్ చెప్పండి, ఏం జరిగింది ఫార్మాసిటీకి సంబంధించి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు కావస్తుంది, ఏం జరుగుతుంది ప్రస్తుతం ఇప్పుడు? ఫార్మాసిటీ అనేటటువంటిది మొదటగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మొదటగా ఒకసారి ప్రతిపాదన వచ్చింది అనేటటువంటిది మా ప్రాంతంలో మొదటి నుంచి కూడా చర్చ ఉంది. ప్రజలందరినీ ఒప్పించి మెప్పించే విధంగా చేస్తున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇదే ఫార్మాసిటీ మీద ఎన్నో రకాలుగా దుష్ప్రచారం చేశారు. ఫార్మాసిటీ వస్తే ఈ ప్రాంతం అంతా ఆగమైపోతుంది, కలుషితమైపోతుంది, మీ భూములను గుంజుకుంటున్నారు, మిమ్మల్ని నాగం చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, ఎన్నో అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఏ రోజు కూడా అబద్ధం చెప్పే ప్రయత్నం చేయలే. ప్రజల పక్షాన్ని పోరాడుతూ పోయినరు, ప్రజలకు నిజాలు చెప్పుకుంటూ పోయినరు. అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు అంత హైదరాబాద్కు దగ్గరగా ఉన్న ఇబ్రాహీంపట్నంలో 5,40,000 రూపాయలు మాత్రమే ఇక్కడ కేటాయించింది. బీడీఎల్ కొరకు కానీ, ఎన్ఎస్జీ కొరకు కానీ, ఆక్టోపస్ కొరకు కానీ ఇట్లా తీసుకున్నటువంటి భూములు ఏవైతున్నాయో వాటికి కేవలం 5,40,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. అదే రకంగా ఈ ఫార్మాసిటీ ప్రతిపాదిత పక్కన ఉన్నటువంటి మెర్కాన్పేటలో కూడా ఆ రోజు కరెంటు కొరకు ఏదైతే తీసుకున్నారో దానికి 2.5 లక్షలు మాత్రమే ఇక్కడ కేటాయించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ఇది. మీ భూములు ఇస్తున్నారు, మంచి ప్రాజెక్ట్ వస్తుంది, ఫార్మాసిటీ అనేది తెలంగాణకే తలమానికంగా ఉంటుంది, 90,000 కోట్ల రూపాయల ఎగుమతులు ప్రతి సంవత్సరం జరుగుతాయి, రైతులందరికీ కూడా ఈ ప్రాంతంలో న్యాయం జరుగుతుంది, నిరుద్యోగులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయి అని అనేక రకాలుగా రైతులను ఒప్పించి నిజాలని చెప్పి ఆ రోజు రైతుల నుండి భూసేకరణ చేయడం కొరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు చిత్తశుద్ధితో కృషి చేసింది. కేటీఆర్ గారు క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిరు. ఫార్మాసిటీని ఏ రకంగా తీసుకుంటున్నాం, కంపెనీలకు ఎంత భూమి ఇవ్వాలి, ఇస్తే కాలుష్యం లేకుండా ఎట్లా చేస్తాం, వాయు కాలుష్యాన్ని ఎట్లా నివారిస్తాం, భూగర్భ జలాల కాలుష్యాన్ని ఏ రకంగా నివారిస్తాం అని ఆ రోజు ఒప్పించడానికి ప్రయత్నం చేసినాం మేము. కానీ దీన్ని అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆ రోజు లేలే ఇది రావడంతో బ్రహ్మాండంగా నష్టం జరుగుతుంది, మొత్తం అంతా ఆగమైపోతుంది అనేటటువంటి ప్రచారం చేయడంతో జనాలు కూడా ఎక్కువ శాతం దాన్ని నమ్మినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజు ఏం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు, ఇదే జనాలందరూ కూడా గ్రామం తిరిగి ఆ రోజు సీతకు వచ్చింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిండు, బట్టి విక్రమార్కు వచ్చిండు, పాదయాత్ర చేసుకుంటా అక్కడ స్థానికంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆయన వచ్చిండు, అనేక మంది కాంగ్రెస్ నాయకులు అక్కడ తిరిగి ఏం చెప్పిండ్రు, లేదు ఇక్కడ ఫార్మాసిటీ రావడానికి వీల్లేదు, ఇది వస్తే ఈ ప్రాంతం అంతా ఆగమైపోతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పిండ్రు, మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పిండ్రు, అందరికీ న్యాయం చేస్తామని చెప్పిండ్రు, వేరే పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పిండ్రు. కానీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వాళ్ళు మాట మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఓ రోజేమో ఫార్మాసిటీ రద్దు అంటారు, మళ్ళీ ఎమ్మటే లేదు ఫార్మాసిటీ రద్దు ఏం కాదు, చిన్న కంపెనీలు వచ్చే ఫార్మాసిటీని పెడతామంటారు, మళ్ళీ ఒక రోజు వచ్చేమో చిన్న గోళీలు తయారు చేసే కంపెనీ పెడతామంటారు, మళ్ళీ ఒక రోజు వచ్చేమో ఫ్యూచర్ సిటీ పెడతామంటారు. అసలు మీరు ఫార్మాసిటీయా ఫ్యూచర్ సిటీయా? కోర్టుకు పోయేమో ఫార్మాసిటీ అని చెప్తారు, ఫార్మాసిటీ ఉందని చెప్తారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ఫార్మాసిటీ కొరకు సేకరించినటువంటి భూములు ఇవాళ ఒకవేళ దానికి వాడకపోతే రద్దు అవుతుందనే ఆలోచనతో కోర్టు కూడా అబద్ధాలు చెప్తున్నారు. కోర్టుకేమో ఫార్మాసిటీ ఉంటుందని చెప్తున్నారు, బయట వచ్చేమో ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు. అదే భూములలో ఈరోజు కోర్టుకు అబద్ధం చెప్పుకుంటా కూడా ఈరోజు ఏం చేస్తున్నారు, అక్కడనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ ఇటువంటి ఏవో స్కిల్ యూనివర్సిటీ అని ఇటువంటి ఏవో వేరే పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మేము ఇదే మేడ్పల్లి ఇదే ఫార్మాసిటీలో మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, మీరు కనుక ఫార్మాసిటీ కాకుండా ఫ్యూచర్ సిటీ కొరకు దీన్ని సేకరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఎకరకు కనీసం 500 నుంచి 600 గజాల ప్లాట్లను మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మేమేమో పరిశ్రమలు పెట్టడం కొరకు భూమిని సేకరించినాం, మీరేమో వ్యాపారం చేయడం కొరకు దాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నాం, ఎకరకు 121 గజాలు కాదు 500 నుంచి 600 గజాలు కంపల్సరీగా రైతులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు ఇచ్చినటువంటి మాటకు కాంగ్రెస్ కనుక కట్టుబడి ఉండకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరిని కూడా గ్రామాల్లో తిరగకుండా చేసేటటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. వైపు కోర్టులో స్టే ఉన్నా కూడా అటు పోలీసు బందోబస్తు అటు రైతులను భయభ్రాంతకు గురి చేస్తూ భూముల వెంటి కంచెలేయడం కావచ్చు, వారిని భయభ్రాంతలకు గురి చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్లాట్లలో కూడా అటు కాంగ్రెస్ నేతలు తమ బినామీల పేరు మీద కూడా రాసుకున్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి నేపథ్యంలో రైతులు ఏమంటున్నారు, మీ దృష్టికి ఏ సమస్యలు వారు తీసుకొస్తున్నారు? రైతులు అదే చెప్తున్నారు. ఆ రోజేమో ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు, ఈ రోజు పోలీసులను పెట్టి మమ్మల్ని ఊర్లలో కూడా రానియకుండా మా పొలాల కాడికి మమ్మల్ని పోనీయకుండా ఏ రకంగా ఇట్లా కంచెలేస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. సరే భూమి ఇచ్చిన వాళ్ళది కాకుండా భూమి ఇయ్యని వాళ్ళ దగ్గర కూడా పోయి
బలవంతంగా కంచెలేస్తూ ఉన్నారు. హైకోర్టు తీర్పు ఉండగా హైకోర్టు తీర్పును ఉల్లంఘించి కంచెలేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు దౌర్జన్యం అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళని అక్కడికి పోయి అడిగిన వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి ఇలా బలవంతంగా ఫెన్సింగ్ వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు అని చెప్పేసి అక్కడ రైతులు తిరగబడుతున్నారు, ప్రజలు తిరగబడుతున్నారు. గ్రామాన ఇలా ర్యాలీలు తీస్తున్నారు, యాత్రలు చేస్తున్నారు, ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతుంటే కూడా ప్రభుత్వం తన పని తాను చేసుకొని పోయినట్టుగా చెవిటోని ముందర శంఖముదినట్టుగా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. కన్సెంట్ ఫామ్ పేరుతో మళ్ళీ రైతుల దగ్గర వెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది? గతంలో ఆల్రెడీ చేసిన ప్రకారం ఇవ్వకుండా దీని వెనుక ఏదైనా కుట్ర ఉందని భావించవచ్చా? రైతులను ఏదైనా బెదిరించే అవకాశం ఉన్నదా? మీరు ఏం చెప్తారు? మేము అదే అంటున్నాం. ఆల్రెడీ రైతులు అంగీకారం ఇచ్చిన తర్వాతనే భూములు ఇచ్చిండ్రు. రైతులు ఎవరెవరైతే అంగీకరించారో ఇచ్చినటువంటి వాళ్ళు భూములు ఇచ్చిండ్రు. అంగీకరించినటువంటి వాళ్ళు ఎవరున్నారో కోర్టుకు పోయినరు. అంగీకరించినటువంటి వాళ్ళ దగ్గర మళ్ళీ ఇప్పుడు ప్లాట్లు ఇచ్చేటప్పుడు మళ్ళీ అంగీకార పత్రం దేనికి రాయించుకుంటున్నారు? ఆ అంగీకార పత్రంలో కూడా కనీసం భూముల వివరాలు లేవు. అది పట్ట భూమా, లావణ పట్టణ, ఎంత తీసుకుంటున్నావు అన్నది లేదు. ఆ భూమికి నువ్వు ఎంత ప్లాట్ ఇస్తున్నావు అన్నది లేదు. నువ్వు ఇచ్చేటటువంటి ప్లాట్ నెంబర్ లేదు. ఏది లేకుండా అంగీకార పత్రం దేనికి రాయించుకుంటారు అంటే భూములు ఇయ్యనటువంటి వాళ్ళు ఎవరైతుండ్రో వాళ్ళని బెదిరించడం కొరకు, కోర్టులో కూడా వాళ్ళకి ముందుకు పోయినా ఏడికి పోయినా కూడా జరగకుండా ఉండడం కొరకు మాత్రమే ఇవాళ మళ్ళీ తిరిగి అంగీకార పత్రం రాయించుకుంటున్నారు. ఇవాళ అంగీకార పత్రం రాయించుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే అంగీకరించినటువంటి రైతులే భూములు ఇచ్చిరు. అంగీకరించినటువంటి వాళ్ళు ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు, కోర్టులకు పోయి కొట్లాడుతున్నారు, చట్టబద్ధంగా కొట్లాడుతున్నారు, ప్రజలలో కొట్లాడుతున్నారు. కాబట్టి పోరాటం చేస్తున్న వాళ్ళకు న్యాయం చేయడం కొరకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. చట్టబద్ధంగా ఏదైతే మీరు కోర్టుకు చెప్తున్నారో దాని ప్రకారంగా ముందుకు పోతారా, ఎట్లా పోతారా అనేటటువంటి ప్రజలకు స్పష్టంగా వివరణ ఇవ్వాలి. అదే రకంగా ఆల్రెడీ అంగీకారం ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర తిరిగి మళ్ళీ అంగీకార పత్రాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇది కేవలం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కొరకు, రైతులను భయభ్రాంతులకు గురి చేయడం కొరకు చేస్తున్న ప్రక్రియగానే మేము భావిస్తూ ఉన్నాం. రైతులందరినీ కూడా మేము కానీ ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ వాళ్ళు కానీ కోరుతున్నది ఒకటి, మీరు గుడ్డిగా సంతకాలు పెట్టకండి. దయచేసి మీరు అడగండి, మేము అంగీకరించి భూమి ఇచ్చినాం, మళ్ళీ మా దగ్గర ఇంకెందుకు అంగీకార పత్రం అడుగుతున్నారని అడగండి. అంగీకరించినటువంటి వాళ్ళు మేము భూమి ఇవ్వడానికి అంగీకరించలేదు, మమ్మల్ని ఎందుకు అంగీకార పత్రం అయ్యమని అడుగుతున్నారని చెప్పి గట్టిగా నిలదీయండి అని చెప్పేసి కూడా మేము ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద పోరాటం కూడా చేస్తాం. ఇది మొత్తంగా చూసినట్టయితే అటు ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వము కొత్త డ్రామాలకు అయితే తెరలేపింది. ఇప్పటికే రైతులు ఆల్రెడీ కన్సెంట్ ఫామ్ మీద సంతకం పెట్టిన కానీ మళ్ళీ అంగీకార పత్రాల మీద సంతకం పెట్టాలంటూ గ్రామాలకు తిరుగుతున్నారు. వాళ్ళ ఫ్లాట్లను కబ్జా చేసే యత్నం కూడా చేస్తున్నారని బీఆర్ఎస్ నేత రమణారెడ్డి గారు చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉంటాం, వారికి అన్యాయం జరగకుండా చూస్తామంటూ కూడా, వారికి అండగా నిలుస్తామంటూ కూడా రమణారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అరవింద్తో మహేష్, న్యూస్, హైదరాబాద్. నగరంలో డ్రైనేజ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ముందుకు సాగకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రులు జరుగుతున్న పనులతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల రోడ్లు తవ్వి డ్రైనేజ్ పనులు చేస్తున్నారు. అయితే నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కావటం లేదు. వర్షాకాలం రాకముందే పనులు చేపట్టాలి, కానీ రెయిన్ సీజన్ మొదలైన తర్వాత పనులు చేస్తున్నారు. దీంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. వర్షాకాలం ప్రారంభమైంది. అయినప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు మొద్దు నిద్ర మాత్రం వీడటం లేదు. ఎక్కడికక్కడ డ్రైనేజీల పనులు, నాలాల పూడికతీత పనుల్లో అలసత్వం వహిస్తుండడంతో పూర్తిగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడన్న చందంగా ఈ పనులన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు నెల రోజులు గడుస్తున్నా లక్డీ కప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఇంకా పనులు పూర్తి కాలేదు. ఫలితంగా ఇటు ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. దాదాపు నెల 15 రోజుల కింద ఈ డ్రైనేజ్ వర్క్ కోసం అని చెప్పి పైప్ లైన్లు వేయడానికి ఇక్కడ తవ్వటం జరిగింది, కానీ పనులు కూడా పూర్తి కాలేదు. ఎక్కడికక్కడ వర్షాకాలం ప్రారంభమైంది. దాదాపు వర్షాకాలం కంటే ముందే మే నెలలోనే, ఏప్రిల్ నెలలోనే ఈ పనులన్నీ పూర్తి కావాల్సి ఉంది, కానీ ఎక్కడ కూడా పనులు సాగట్లేదు. అధికారులు, కాంట్రాక్టర్ల చేతివాటంతో పూర్తిగా పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇటు మాసప్ ట్యాంకు వెళ్ళేటువంటి వన్ వే రూట్ కావడంతో పూర్తిగా వాహనదారులు కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే తీసినటువంటి మట్టి కారణంగా, సిల్టింగ్ పనుల కారణంగా కూడా పూర్తిగా రోడ్డు మీదనే వేశారు. పోయేటువంటి పాదచారులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు రోడ్డు వరకు పూర్తి కాలేదు, కానీ వెళ్ళేటువంటి పాదచారులు కావచ్చు, అక్కడ రోడ్డు పైన వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డ్రైనేజీలు తవ్వి వదిలేసినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నాలాల పూడికతీత కావచ్చు, మ్యాన్హోల్లో పూడికతీత కావచ్చు, అంతేకాకుండా కొన్ని వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ వద్ద కూడా పూర్తిగా
డ్రైనేజ్ పనులు కొత్త పైప్ లైన్లు వేయాలని కూడా సూచించారు. కానీ ఈ పనులన్నీ కూడా పూర్తిగా ఏదైతే గత నెలలోనే అంటే మే నెలలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. వర్షాకాలం ప్రారంభం కాకముందుకే ఈ పనులన్నీ పూర్తి కావాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల చేతివాటంతో ఈ పనులన్నీ కూడా కొనసాగట్లేదు. ఈ డ్రైనేజ్ పనుల కారణంగా కూడా చుట్టూ పక్కనే ఉన్నటువంటి షాపు యజమానులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిపోయేటువంటి పాదచారులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ డ్రైనేజ్ వాటర్తో కూడా దుర్గంధం వెదజల్లుతుంది. ఎక్కడికక్కడ ఇబ్బందులు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాత్రులు దీనిపైన నడవాలంటే కూడా పాదచారులు ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైనా వాహనదారులు వచ్చినప్పటికీ కూడా దీంట్లోకి పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. పాదచారులు ఇటువైపు నుంచి నడిచి రావాలంటే దీనిపైన ఏవైతే సిమెంటుకు సంబంధించినటువంటి దిమ్మెలు ఉన్నాయో అవన్నీ కూడా రోడ్డు పైన పడేశారు. కాలు జారి పడితే మాత్రం పెద్ద ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. ఇటు పాదచారులు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెరిచి ఉన్నటువంటి మ్యాన్ హోళ్లను మరమ్మతులు చేయట్లేదు. డ్రైనేజీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వదిలేసినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు అటువైపు కూడా రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాహనాలు కూడా నెమ్మదిగా వెళ్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఈ దుమ్ము ధూళి కారణంగా టూ వీలర్స్ అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కార్లలో వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం నడుములు పాడైపోతున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వచ్చేటువంటి వాహనదారులతో తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది సెంటర్ ఆఫ్ పాయింట్ కావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పాదచారుల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారింది. జిహెచ్ఎంసీ అధికారులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మొద్దు నిద్ర కనీసం వీడటం లేదు. పనులు కూడా ఎక్కడికక్కడ కొనసాగనటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒక లక్డికప్పుల్లోనే కాదు, నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వర్షాకాలం అయిపోయినా కానీ ఈ పనులన్నీ పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపించట్లేదు. ఇది లక్డికప్పుల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ పనుల పరిస్థితి. కెమెరామెన్ శ్రీధర్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్. ఇక రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినట్లే కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యల పాలన తీసుకొచ్చారని విమర్శించారు. అణచివేత, నిర్బంధాలు, అక్రమ కేసులతో భయపడుతున్నారని ఆరోపించారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతు భరోసా, రుణమాఫీలు జరగలేదని వివరించారు. ఆయన వచ్చినా రాకపోయినా నేను మొత్తం లెక్క తీసుకొని వచ్చిన. రాష్ట్రంలో మొన్న వేసిన రైతు బంధు అయిపోయింది మొత్తం వేసేసినామని చెప్పిన రైతు బంధు దానిలో డొల్లతనం కూడా ఆయనకు చెప్దామని వచ్చిన. స్వయంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇగో రైతు బంధు రాని రైతుల సంఖ్య, మొన్న వేసిన రైతు బంధు 670 మంది రైతుల పేర్లు, వివరాలు, అడ్రస్లు, ఫోన్ నంబర్లతో సహా తీసుకొని మరీ వచ్చిన. అట్లే రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతుల జాబితా, లక్షల సంఖ్యలో ఉన్నవారు వారందరి జాబితా కూడా తీసుకొని వచ్చినాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణించిన, మరణాలకు పాల్పడ్డ 600 మంది రైతుల లిస్టుతో సహా తీసుకొని వచ్చినాం. అట్లాగే ఈ రాష్ట్రంలో బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కులేక, ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితా కూడా మీరు ఏమంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత రైతులను సతమతం చేస్తున్నది. ఒక ఆధార్ కార్డు మీద ఒకటే ఎరువు బస్తా, ఒకటే యూరియా బస్తా ఇస్తామంటే ఇలా రైతులు మళ్ళా లైన్లు కట్టి చెప్పులు క్యూలో పెట్టి ఎదురు చూస్తా ఉన్నారు ఫర్టిలైజర్ దుకాణాల ముంగట. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఒక పాటను తయారు చేసి దేశం మీదకి వదిలిను. మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పాను. నిజంగానే ఆనాటి రోజులు తెచ్చిండ్రు. ఆనాటి రోజులు కరెంటు కోతల రోజులు, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ల పేలిపోయే రోజులు, ఆనాటి రోజులు ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లలో నిలబడే రోజులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం వస్తుందేమో అనుకున్నారు ప్రజలు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, ఇందిరమ్మ రాజ్యం అంటే అణచివేతలు, ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధాలు, ఆనాడు 50 ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద, గిరిజనుల మీద, దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ పిల్లగాని పేరు, ఆయనను తీసుకుపోయి ఇలా జైల్లో పెట్టిండ్రు. అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది. ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది. మార్పు అంటే ఏందో అర్థమైంది. అన్ని విషయాలు అర్థమైనాయి. కాబట్టే కర్రుగాల్చి వాత పెట్టడానికి
రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రజా గొంతుకై పోరాడుతుందని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో పాలన గాలి కొదిలి పర్సెంటేజ్ల వ్యవహారం నడుస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. అన్న అశోక్ నగర్ లో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన యువతకు ప్రామిస్ చేసినారు. మొదటి సంవత్సరంలోనే ఈ రోజు వరకు 6,500 ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఆ విషయం గుర్తు చేయండి అని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలోని యువతకు ఇవాళ అర్థమైపోయింది. 2 ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఒకడు రాహుల్ గాంధీ అక్కడ ప్రతిపక్ష నాయకుడు అయిండు, రెండోది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. మీకు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మీ చెవిలో పువ్వులు పెట్టి మరి ఇవాళ 2 మాత్రం ఉద్యోగాలు సంపాదించుకున్నారు. తెలంగాణ యువత ఉద్యోగాల కోసం చెలో సెక్రటేరియట్ అంటే వాళ్ళని మాత్రం తీసుకుపోయి జైళ్లలో పెడతా ఉన్నారు. అందుకే తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థి లోకంతో కూడా మా విజ్ఞప్తి, మా ప్రార్థన, గత 10 ఏళ్ళు ఎట్లుండే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లున్నది మీరే బేరీ చేయండి. ఫీజు రీయింబర్స్మెంట్ వస్తలేదు. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కేసీఆర్ గారు ప్రారంభించిన కాలేజీల్లో కూడా ఇలా సవ్యమైన పర్యవేక్షణ లేక, సవ్యమైన పరిస్థితులు లేక వాటిని కూడా మూతపడేసే పరిస్థితి వచ్చింది. గురుకులాలు నడుస్తలేవు. గురుకులాల్లో ఒకనాడు అద్భుతమైన ఫలితాలు వచ్చేదన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా మనం ముందుకు తీసుకుపోయినాం. మా సబితక్క విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, బలహీన వర్గాల శాఖ మంత్రిగా కమలాకర్ అన్న ఇంకా ఇతర పెద్దలు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడుపుకున్నాం. కానీ ఈరోజు అడ్మిషన్లు తగ్గిపోయినాయి, అదేవిధంగా అక్కడి నుంచి ఫలితాలు తగ్గిపోయినాయి. చివరికి పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టలేక కల్తీ భోజనం పెడితే ఇప్పటికి 90 మంది పిల్లలు చనిపోయిన పరిస్థితి గురుకులాల్లో ఉన్న మాట గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం చేసినారు. ఒకటి కాదుగా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయాకర్ రావు గారు చెప్తా ఉన్నారు, గ్రామాలు అన్యాయం అయిపోయినాయని. గ్రామాలు కాదు, పట్టణాలు కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా పాలన పడకేసింది. కేవలం పర్సెంటేజ్ల వ్యవహారమే నడుస్తూ ఉన్నది. అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది, గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై మన పోరాటం నిరంతరం కొనసాగిద్దాం. బీఆర్ఎస్ పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఒత్తిడి పెంచడంతో కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి ఎట్టకేలకు నీటిని విడుదల చేశారు. ఈ మేరకు కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేశారు. ఎగువ నుంచి ప్రాజెక్టులకు వస్తున్న వరద నీరు విడుదల చేయాలని 2 రోజుల కిందట బీఆర్ఎస్ రేవంత్ సర్కారుకు అల్టిమేటం జారీ చేసింది. లేదంటే లక్షలాది మంది జనంతో కల్వకుర్తి మోటార్లు ఆన్ చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. హరీష్ రావు వార్నింగ్ తో రేవంత్ సర్కార్లో చలనం వచ్చింది. 24 గంటల్లోనే నీటిని విడుదల చేసింది. పైగా వరద నీరు ఎప్పుడు విడుదల చేయాలో తమకు తెలుసని మంత్రి ఉత్తమ్ కుమార్ బుకాయించారు. నిన్న పత్రికా ప్రకటన విడుదల చేశారు. తొలుత నీటి విడుదలపై 11వ తేదీన నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒత్తిడి రావడంతో తలొగ్గింది. కల్వకుర్తి వద్ద మంత్రి, ఎమ్మెల్యేలు మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయడంతో రేవంత్ సర్కార్ ఆగమేఘాల మీద స్పందించి నీటిని విడుదల చేసింది. అటు కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేయకుంటే దండయాత్ర తప్పదని బీఆర్ఎస్ హెచ్చరించారు. ఇవాళ కేసీఆర్ గారు 10 లక్షల ఎకరాల మాగానిగా పాలమూరు జిల్లాను మార్చింది. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, అదేవిధంగా జూరాల పూర్తి కెనాల్ మోడర్నైజేషన్, అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేయడం, పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి 10,50,000 ఎకరాలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరో 8 లక్షల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 80% పూర్తి చేసి రెడీగా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు మంచిగా ఆయకట్టు ఉన్నది, మోటార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆన్ చేసి నీళ్ళు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది వచ్చింది నీకు? కింద ఒకరోజు 2 రోజులు అంటే నేను అర్థం చేసుకుంటాం. 36 రోజులేంది? మే 30వ తారీఖు నాడు నీళ్ళు వస్తాయి శ్రీశైలంలకు. ఇవాళ జూలై 6వ తారీఖు. ఈ రోజు వరకు ఎందుకు మోటార్లు ఆన్ చేయలేను? మీరు వెంటనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకపోతే మా మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కల్వకుర్తి దగ్గరికి వెళ్తాం. బీఆర్ఎస్ పార్టీ మోటార్లు ఆన్ చేస్తుంది. జాగ్రత్త, వెంటనే ఆన్ చేస్తారా? రైతుల్ని తీసుకొని ప్రజా ఉద్యమానికి బయలుదేరమంటారా? మీరు ఆలోచించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.
ఇక బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.